హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది వాము ఇంకా మిరియాలతో ఒక మంచి రసం అనమాట. ఈ చలికి, ఈ జలుబులకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి ముందు మీరు మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న స్పూన్ తీసుకొని దాంతో వాము, జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్. నేను చెప్పింది అప్పటికప్పుడు చేసుకునే రసంకనమాట. ఎక్కువ 2-3 రోజులకి సరిపడే రసంకి కాదు నేను చెప్పింది. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని దానికి ఒక 3 కానీ 4 కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా దంచుకోండి రోల్లో. అది ఇంకా టేస్ట్. నాకు అంత ఓపిక లేక నేను మిక్సీలోనే వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గిన్నె తీసుకొని దీనికి ముందు తాలింపు వేసుకుందాం. దానికి ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని దీంట్లో మెంతులు చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. కొంచెం మెంతులు వేసుకొని వేరే స్పూన్తో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వీటిల్ని చిటపటలాడినివ్వండి. చిటపటలాడిన తర్వాత కొంచెం చింతపండు తీసుకుని, చిన్న నిమ్మకాయ అనమాట, ఆ సైజు చింతపండు తీసుకొని రసం పిండుకొని నీళ్లు పోసుకుంటే చాలా మంచిది. ఇలా కూడా చేయొచ్చు. నేను ఇలా తాలింపులోనే వేసేస్తున్నాను, ఏం పర్వాలేదు, వేసేసుకోవచ్చు. అయితే తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవంతా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని దీంట్లో పోసుకోవాలి. అంతకుమించి వద్దు, ఎందుకంటే దానికి మనం వేసే మసాలాలకి ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ బాగోదన్నమాట. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని దానికి సరిపడా కొత్తిమీర ఉంటుంది కదా మన దగ్గర, అది వేసుకొని ఈ నీళ్ళంతటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఇందాక రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదా, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఆ వాము, జీలకర్ర, అది కూడా వేసేసుకొని చక్కగా దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ మసాలాలు ఇవన్నిటి టేస్ట్ ఈ నీళ్ళల్లోకి వచ్చేంత వరకు 1/4 నీళ్ళు తగ్గిపోయేంత వరకు రసంలో బాగా మరిగించుకోండి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని బాగా మరిగించుకున్న తర్వాత ఏమన్నా ఉప్పు అలాంటిది ఏమన్నా సరిపోకపోతే ఒక్కసారి చూసుకోండి, అంతే. మన వాము మిరియాల రసం రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో లేదా నాన్ వెజ్ కూరలప్పుడు ఎప్పుడైనా సరే ఒక సైడ్ డిష్ లాగానో, లేదా అలా ఇలా కాదు మాకు బాగా జలుబుగా ఉంది, గొంతు నొప్పిగా ఉంది అని అనుకున్నప్పుడు చక్కగా గ్లాసులో పోసుకొని తాగేయండి, చాలా మంచిది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.